హిమాచల్ ప్రదేశ్లోని ప్రశాంతమైన కొండలలో పురాతన బైజ్నాథ్ మహాదేవ్ ఆలయం ఉంది. 1879 నాటి ఆఫ్ఘన్ యుద్ధంలో శివుడు ఒక బ్రిటిష్ అధికారిని నిశ్చయంగా మరణం నుండి రక్షించాడని చెబుతారు. భారతదేశంలో బ్రిటిష్ పాలనలో లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ అనే బ్రిటిష్ అధికారి ఆఫ్ఘన్ ఫ్రంట్లో నియమించబడ్డాడు. అతను తన భార్యకు క్రమం తప్పకుండా ఉత్తరాలు రాశాడు. ధైర్యం మరియు కోరికతో నిండిన ఉత్తరాలు పంపేవాడు. కాని ఒకరోజు అక్షరాలు ఆగిపోయాయి. వారాలు గడిచాయి. మాటలేదు. బైజ్నాథ్ దగ్గర ఉన్న తన నిశ్శబ్ద ఇంట్లో మిసెస్ మార్టిన్ ఆందోళనతో, నిరాశతో చంచలంగా ఉంది. ఒక సాయంత్రం లోయ గుండా వెడుతుండగా సమీపంలోని ఒక ఆలయం నుండి శంఖం మరియు సంస్కృత మంత్రాల శబ్దం వినిపించింది. ఆ పవిత్ర స్పందనకు ఆకర్షితులే ఆమె బైజ్నాథ్ మహాదేవ్ ఆలయంలోకి ప్రవేశించింది. అక్కడ శివుడిని వైద్యనాథుడిగా పూజిస్తారు. ఆలయ పూజారులు ఆమె దుమఖాన్ని గ్రహించి 11 రోజులు ఓం నమః శివాయ అని నిజాయితీగా ప్రార్థించాలని సలహా ఇచ్చారు. ఆమె కళ్లలో కన్నీళ్లతో, వణుకుతున్న విశ్వాసంతో ఆమె తన సాధనను ప్రారంభించింది. దీపాలు వెలిగించి పుష్పాంజలను సమర్పించింది. ప్రతిరోజు 11వ రోజు ఒక అద్భుతం బయటపడింది. శ్రీమతి మార్టిన్కు ఒక లేఖ వచ్చింది. ఆమె భర్త సజీవంగా ఉన్నాడు. కల్నల్ మార్టిన్ తన యూనిట్ను వందలాది మంది శత్రు పఠాన్లు చుట్టుముట్టిన ఒక రాత్రి యుద్ధం గురించి రాశాడు. మరణం అనివార్యం. అప్పుడు ఎక్కడినుంచో ఒక మార్మిక ఆకారం కనిపించింది. పులి చర్మంతో కప్పబడిన ఒక యోగి. అతని కళ్ళు దివ్యశక్తితో మెరుస్తున్నాయి. అతని చేతిలో త్రిశూలం ఉంది. శత్రువులు భయంతో పారిపోయారు. తెల్లవారుజామున యోగి మార్టిన్ వైపు తిరిగి, నీ భార్య ప్రార్థనల వల్ల నువ్వు రక్షింపబడ్డావు. అతను మళ్లీ మాట్లాడేలోపే యోగి అదృశ్యమయ్యాడు. గాలిలో పవిత్ర బూడిద పరిమళం మాత్రమే మిగిలిపోయింది. దైవిక కృపతో మునిగిపోయిన శ్రీమతి మార్టిన్ తన భర్త సురక్షితంగా తిరిగివస్తే బైజ్నాథ్ మహాదేవ్ ఆలయాన్ని పునర్నిర్మించి పునరుద్ధరిస్తానని ప్రతిజ్ఞ చేశారు. చివరకు కల్నల్ మార్టిన్ ఇంటికి వచ్చినప్పుడు భార్యాభర్తలిద్దరూ కలిసి ఆలయాన్ని సందర్శించారు. వినయంగా శివుడికి కృతజ్ఞతలు తెలిపారు. మార్టిన్స్ వారి ప్రతిజ్ఞను నెరవేర్చారు. వారు ఆలయ పునరుద్ధరణ కోసం 15,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. చరిత్రకారులు ఖాతా యొక్క ఖచ్చితత్వం గురించి చర్చించినప్పటికీ బైజ్నాథ్ మరియు అగర్ మాల్వా ప్రజలు దీనిని శివుడి కరుణ యొక్క సజీవ పురాణంగా భద్రపరిచారు. ఎవరు పలినా దైవం ప్రతి హృదయపూర్వక ప్రార్థనను వింటుందని రుజువు. 8వ శతాబ్దంలో నిర్మించిన బైజ్నాథ్ ఆలయం ఉత్తర భారతదేశం యొక్క నాగరా శైలి వాస్తుశిల్పానికి అత్యుత్తమ ఉదాహరణలలో ఒకటిగా నిలుస్తుంది. ఖగోళ వైద్యుడైన వైద్యనాథుడికి అంకితం చేయబడిన ఈ సంస్థలో స్వీయ వ్యక్తమైన శివలింగం ఉంది. ఇది భూమి యొక్క లోతుగా దిగుతుందని నమ్ముతారు. రావణుడు ఒకప్పుడు ఇక్కడ శివుడిని ఆరాధించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే బైజ్నాథ్లో దసరా ఎప్పుడూ జరుపుకోరు. మకర సంక్రాంతి సమయంలో వెన్నతో అలంకరించబడిన శివలింగం భక్తులు సజీవ కాంతిగా వర్ణించే శక్తితో ప్రకాశిస్తుంది. ఈ రోజు వరకు యాత్రికులు రహస్యాల గురించి మాట్లాడతారు. గణేశ విగ్రహం దగ్గర ఒక తెల్లని ఎలుక, శివపార్వతీ శిల్పం సమీపంలో కనిపించే ఒక నాగుపాము మరియు ఒకప్పుడు ఓం నమః శివాయ మంత్రం యొక్క శబ్దానికి తెరిచిన ఆలయ తలుపులు. బైజ్నాథ్ మహాదేవ్ యొక్క మహిమ అలాంటిది. అక్కడ ఒక అపరిచితుడు ప్రార్థన కూడా దైగల శివుడి చెవిని కనుగొంటుంది. ఓం నమః శివాయ.